వైసీపీ ప్రభుత్వం మోసాలు నేటికి ప్రజల్ని వెంటాడుతున్నాయి. వైసీపీ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో పంచాయతీ కార్యాలయం నేటికి పూర్తి కాలేదు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ కార్యాలయ నూతన భవనం నిర్మాణ పనులు 5 ఏళ్లుగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. సచివాలయ భవనం నిర్మిస్తున్నామన్న కారణం చెప్పి పంచాయతీ కార్యాలయ నిర్మాణాన్ని వైసీపీ పాలకులు పక్కన పెట్టారు. అటు సచివాలయ భవనాన్ని నిర్మించకపోవడంతో అద్దె భవనంలోనే పని కానిస్తున్నారు. పంచాయతీ కార్యాలయ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో గ్రామస్తులు, మహిళలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నముత్తేవి పంచాయతీ కార్యాలయం పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిల్లుటద్దాం ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం. ప్రస్తుతం పామరు నియోజకవర్గం మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఉన్నాం. దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఉండేది. అయితే అది శిథిలావస్థకు చేరడంతో 2018లో అప్పటి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన దాదాపు 15 లక్షల రూపాయల అంచనాలతో చినముత్తేవి గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. తర్వాత ప్రభుత్వం మారడంతో పంచాయతీ కార్యాలయ నిర్మాణాన్ని గాలికి వదిలేయడంతో ప్రస్తుతం ఈ పంచాయతీ కార్యాలయం అనేది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయ నిర్మాణాన్ని నిలిపేసి ఇదే గ్రామంలో కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. పోనీ ఆ సచివాలయ నిర్మాణం అయినా పూర్తి చేసిందా అంటే అది లేదు. ప్రస్తుతం చినముత్తేవిలో పంచాయతీ కార్యాలయం నెలకు 7,000 రూపాయలు అద్దె చెల్లించి అద్దె భవనంలో ప్రస్తుతం పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు పంచాయతీ కార్యాలయం స్టార్టింగ్లో ఎక్కడ ఉండేదండి, ఇప్పుడు ఎట్లా రన్ చేస్తున్నారు? పూర్వం అండి ఊరు మయాన్ ఉండేది ఒక పెంకిటింట్లో, అది శిథిలైపోతే ఇక్కడ రోడ్డు పక్కన యారా బావనారాయణ గారు అని చెప్పి అప్పుడు పూర్వీకులు సత్రవగా బాటసార్లకు ఉపయోగించేవాళ్ళు. ఆ బాటసారి ఏమైందంటే అది వాళ్ళు రావటం మానేసేటప్పటికి ఇది పంచాయతీ ఆఫీసుగా ఉపయోగిస్తున్నారండి. ఈ మధ్యకాలంలో అది శిథిలావస్థ పడిపోయింది. మేము అక్కడికన్నా 1 లక్ష రూపాయలు పెట్టి దాన్ని బాగు చేయించండి, బాగుండదు, అన్ని విధాలు బాగుండదు అంటే అదిగో అని ఇదిగో అని చెప్పి దాన్ని బాగు చేయకుండా వదిలేశారండి. ఇప్పుడండి నెలకు 7,000 రూపాయలు కట్టి పంచాయతీ భవనం అద్దీంట్లో ఉంటున్నారు. ప్రస్తుతానికి ఇది 15 లక్షల రూపాయలు ఉప్పులేటి కల్పన గారు డిసెంబర్ 2018లో ఓపెన్ చేసే శంకుస్థాపన చేశారు. ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పటికి గత గవర్నమెంట్ మారిపోయేటప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది. మేము అక్కడిక్కడ ఎమ్మెల్యే గారిని 4-5 సార్లు రిక్వెస్ట్ చేసాం. ఏమంటే ఫినిషింగ్ వర్క్ ఉందండి, చేసేయండి, మీ పార్టీ రంగులు వేసుకుంటారో లేకపోతే మీ శిలాపాలకు మీరు వేసుకుంటారో, మాకు అనేది పంచాయతీ ఆఫీస్ ఏర్పాటు చేయాలి, మా గ్రామంలో పంచాయతీ ఆఫీస్ లేదండి, అందుకోసం మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే అదిగో చేస్తాను ఇదిగో చేస్తానని చేయకుండా కాలం చేశాడు. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయిందండి. ఇప్పుడు రీసెంట్ గా బాలశౌరి గారు ఒక 5,000 రూపాయలు జనవాణి కింద ఇచ్చారండి, 5 లక్షలు ఇచ్చారండి. తర్వాత ఏమైనా డబ్బులు మిగిలితే ఎమ్మెల్యే గారి గ్రాంటో లేదా పంచాయతీ గ్రాంటో ముందు ఈ పంచాయతీ ఆఫీస్ క్లియర్ అయితే మాకు బాగుంటది. ఇక్కడ దేవాలయాలు పక్కన స్కూళ్ళు ఉండే, మరి దేవాలయాలకు వెళ్ళాలంటే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముందు అడ్డగా మారిపోయింది, తాగుమూతి నిలంగా మారిపోయింది. ఇవాళ చూస్తే పంచాయతీ ఆఫీసు లాగా లేదు. ఇది ఎవరిని అడుగుదామంటే ఎవడొచ్చి పోటాడతారో ఎవరికి మనకెందుకు లేని ఎవరికాళ్ళు ఊహించుకున్నారు. గవర్నమెంట్ స్పందించి అధికారం పార్టీ కూటమి వచ్చింది కాబట్టి ఈ పంచాయతీని పూర్తి చేసి పంచాయతీ ప్రజలకు అప్పచెప్పాలని గ్రామస్తులుగా నేను కోరుకుంటున్నానండి. ఈ పంచాయతీ నిర్మాణాన్ని అయితే నిలిపేశారు, కొత్తగా సచివాలయ నిర్మాణం ప్రారంభించి ఇదే గ్రామంలో కనీసం అదైనా పూర్తయిందండి? అది బేస్మెంట్ లెవెల్లో ఉంది సార్. అది ఎవరు పట్టించిన వాళ్ళు లేరు. నాదులు అది 15 లక్షలు అప్పుడు ఎస్టిమేట్ వేశారు, దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దాన్ని కనీసం ఇది 2-3 లక్షలు ఎట్టి రిపేర్ చేయించుకుని ఇది ఉపయోగించుకుందామంటే పట్టించుకున్న నాదులు లేడు. మాకు పంచాయతీ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఇదేమో ముందుగా అడ్డాగా మారిపోయిందండి. ఇది ఇక్కడేమో గుళ్ళు అయ్యి స్కూల్కి వెళ్ళాలంటే ఇటే రోడ్డు, బస్సు దిగాలని ఇక్కడే ఇబ్బందిగా ఉందండి. ఏం మాట ఆ మాట తాగేసి. ఈ గత 5 ఏళ్ళలో అప్పటి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడిగారా మా పంచాయతీ ఇట్లా పూర్తి చేయండి, సగంలో నిలిపేశారు, ఇబ్బంది పడుతున్నాం మేమని? అడిగాం సార్. అడిగితే సచివాలయం కడుతున్నాం కదా పెద్దదే, ఇంక ఇది ఎందుకునే నేను అన్నారండి. మొత్తంగా వైసీపీ ఆడిన నాటకంలో చినముత్తేవి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి నుంచి ఉన్న పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో 2018లో ఈ నూతన పంచాయతీ కార్యాలయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే అనుకోని విధంగా పార్టీ మారడంతో తర్వాత వచ్చిన అధికార పార్టీ వైసీపీ ఈ పంచాయతీ కార్యాలయ నిర్మాణాన్ని పక్కన పడేసి ఇదే గ్రామంలో గ్రామ సచివాలయ నిర్మాణం చేపట్టింది. అది కూడా పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం చినముత్తేవి గ్రామ పంచాయతీ కార్యాలయం నెలకు 7,000 చొప్పున అద్దె చెల్లిస్తూ ప్రస్తుతం నడుపుతున్నారు. అయితే ఈ నిలిపేసిన పంచాయతీ కార్యాలయ సమీపంలో దేవాలయాలు అలాగే పాఠశాలలు ఉండడంతో ప్రస్తుతం ఇది మందుబాబులకు అడ్డంగా మారింది. ఇక్కడికి రావాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అయితే
ఆ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి దీనికి సంబంధించి ఒక 5 లక్షలు నిధులు ఇచ్చారంటూ కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి సగంలో నిలిచిపోయిన ఈ పంచాయతీ కార్యాలయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పామర్ నియోజకవర్గం చినముత్తేవి గ్రామం నుంచి.